OAG24 న్యూస్కి స్వాగతం. అట్టహాసంగా తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. చైర్మన్ తాళ్ల మల్లేశం. వరంగల్ ఉర్సు బైపాస్ రోడ్లో గల తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది పట్టభద్రులైన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జష్భాయ్ హీరాభాయ్ చౌదరి విచ్చేసి విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కోసం బయోమెట్రిక్ హాజరు విధానం, విద్యార్థుల కోసం కొత్త సిలబస్ను, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి కార్యక్రమాలను నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డీన్, కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్, కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపల్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ పి వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణ, స్వయం కృషి, నైతిక విలువలతో ముందుకు సాగాలని సూచించారు. డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాజలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత విద్య, ఉద్యోగ జీవితం, వ్యక్తిగత జీవితంలో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం మెడికేర్ హాస్పిటల్ డైరెక్టర్ రెవరెండం ఫాదర్ చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్ను ఆత్మవిశ్వాసంతో స్వీకరించి నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కళాశాల అనుభవాలను గుర్తు చేసుకుంటూ అధ్యాపకులు అందించిన విజ్ఞానం, ప్రోత్సాహం, మార్గనిర్దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు పట్టభద్రులుగా నిలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు డాక్టర్ వరుణ్, వంశీ పట్టభద్రులకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, డాక్టర్ పుష్టి, డాక్టర్ బేబీ శ్రీనివాస్, డాక్టర్ సురేందర్, డాక్టర్ జ్యోత్స, డాక్టర్ మాధవి, డాక్టర్ అనిత, డాక్టర్ శ్వేత, శశికాంత్, అర్చన, పావని, శ్రవంతి, విశాలాక్షి, అధ్యాపకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. That you have finished your graduation, going to get your graduation certificate here. Is it? No relaxation for any pharmacist who is graduated from any college. Because this long 4 to 6 years of our education completing our pharmacy is one chapter in our life in the field of pharmacy. And you are going cross another new chapter with your confidence, with your responsibilities named. You are going to carry confidence, responsibilities, your search for your career to settle in the pharma sector. So, my dear friends, pharma graduates, no, it is not that much easy to learn. So, learning does not have any end. It's a continuous process. Learning is a continuous process until life exists. And just like your degree is a passport for your future endeavors. So my dear friends, I always say a simple example. Previously also, when I have invited as a guest here to grace the occasion of graduation ceremony in the month of August 2025, I will always quote which I like the most to carry forward to you is nothing but when you see a tree example, for all the students, if at all we see a tree, what we will think that మన మైండ్లో ఏమొస్తుందంటే చెట్టు చూడగానే ఈ చెట్టు చాలా మనకు పండ్లిస్తుంది, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఎస్పెషల్లీ we take the sun and give shadow to all of us. But even when the climate is too harsh, even if the climate is too harsh, it finds its way to survive, to grow itself. Therefore, we in what we say, harsh conditions, మన ఫర్నిచర్ గురించి మొత్తం రోడ్ expanding will break the trees. Still, we try to grow. So we as pharmacy graduate, we should be like a tree, we should find the ways. My dear friends, there is no do. If you don't work, there is no problem to face. Okay? If you don't work, the passion. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వరుణ్ తాళ పద్మావతి విద్యా సంస్థల డైరెక్టర్ని. చాలా సంతోషంగా ఉంది.
మా 27వ బ్యాచ్ తాళ్ళ పద్మవతి ఫార్మసీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యారు. సో ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసి అందరికీ విషెస్ చెప్పారు. ఈ మీటింగ్లో ప్రధానంగా చాలామంది ముఖ్య అతిథులు పరిచయం. చీఫ్ గెస్ట్గా విజయలక్ష్మి మేడం గారు, డీన్ సిడిసి కాకతీయ యూనివర్సిటీ వచ్చారు. అలానే ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ డైరెక్టర్, మెడికల్ హాస్పిటల్ డైరెక్టర్ చిరపరెడ్డి గారు పార్టిసిపేట్ చేశారు. అసిస్టెంట్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి రాజలక్ష్మి మేడం గారు వచ్చారు. అందరూ వచ్చి పిల్లలు దీవించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మామూలుగా గ్రాడ్యుయేట్ అని గెస్ట్ని పిలిచి గెస్ట్ చేయడం కాకుండా మా పాత స్టూడెంట్ మా దగ్గర చదివి 2016లో పాస్ అయిపోయి 2026కి అంటే 9 ఏళ్ళ కాల పరిమితిలో 40 లక్షల పైన జీతం తీసుకొని ఎక్కడనో విదేశాలు కాకుండా కేవలం మన హైదరాబాద్లో చేస్తున్నాడు. మా దగ్గర ఫామ్ డీ అయిపోయాక 9 ఇయర్స్కి శాలరీ ప్యాకేజ్ వచ్చి పిల్లలకు ఇన్స్పిరేషన్ లెక్క ఉంటుందని ఆ అబ్బాయిని పిలవడం జరిగింది. సో ఈ విధంగా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. రవితేజ లక్ష్మి గారు వచ్చారు, డీన్ సిడిసి. రాజలక్ష్మి గారు వచ్చారు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి. చిన్నపరెడ్డి గారు వచ్చారు, మెడికల్ హాస్పిటల్ డైరెక్టర్ వచ్చారు. మా ప్రిన్సిపాల్స్ వెంకటేశ్వరరావు గారు, బేతి శ్రీనివాస్ గారు, ప్లస్ చీఫ్ ప్యాటర్న్గా మా నాన్నగారు తాళ మల్లేశ్వర గారు పార్టిసిపేట్ చేశారు.